హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలాయిషిత. ఈరోజు వీడియో ఏంటంటే మా అక్క అయితే నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చిందనమాట. అదేందో మా అక్కే చెప్పిద్దంట. చెప్పు. 100 రూపీస్కి 8 ఐటమ్స్ తినాలి. షాప్లో కొనకూడదు. లేస్ ప్యాకెట్, చాక్లెట్ అవేం కొనకూడదు. బయట షాప్స్లోనే కొనాలి. తినాలి. షాప్స్లో కొనకూడదు అంటున్నావు. బయట షాప్స్ అంటే లేస్ ప్యాకెట్లు, కుర్కురేలు, చాక్లెట్లు, బర్ఫీలు అవన్నీ కొనకూడదు. 8 ఐటమ్స్ బయట షాప్స్లోనే కొనుక్కొని తినాలి. బయట స్ట్రీట్ ఫుడ్స్ లాగా. ఈ ఛాలెంజ్ నువ్వు చేయలేకపోతే నాకు వాచ్ కొనియాలి. వాచా? ఖచ్చితంగా చేస్తా. నేను చేయలేకపోతే నాకు వాచ్ కొనియాలి. ఒకవేళ నేను చేస్తే నాకు వాచ్ కొనిస్తా. నీకు నచ్చింది నువ్వు నాకు ఆన్లైన్లో చూపిస్తే నీకు నేను కొనిస్తా. నాకు నచ్చింది నేను ఆన్లైన్లో చూపిస్తే నువ్వు ఆర్డర్ పెట్టి నాకు కొనియాలి. చేయలేకపోతే నేను ఖచ్చితంగా చేస్తా. నేను చేస్తే మటుకు నాకు కరెంట్ వాచ్ అయితే ఇవ్వాలా. చూద్దాం పద. కష్టమే ఇది. ఎలాంటి ఛాలెంజ్ ఇచ్చింది చూడండి. చేస్తాను, ఏదైనా చేస్తాను. చెయ్యి చూద్దాం. ఏంది? చెయ్యి చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అక్క? అదేరా, నాకు తెలిసిన చోటకి తీసుకెళ్తా. మీరు గమ్మునైతే రండి. 8 ఐటమ్స్ 100 రూపీస్. ఇప్పుడైతే పాపిడి చాట్ తినడానికి వచ్చాను. దీని కాస్ట్ వచ్చేసి నాదే విజయం. అంకుల్, పాపడ్ ఒకటి ఇవ్వండి అంకుల్. అక్కడ అన్నీ ఉన్నాయి కదా, దానిలో ఇదే లీస్ట్. ఇంకైతే మన దగ్గర 88 రూపీస్ అయితే ఉన్నాయి. చూద్దాం. ఇక్కడైతే గట్టిగా చెప్పానా? గట్టిగా చెప్తాను. ఇక్కడైతే హోలీ ఉంది, అదైతే తీసుకొని వస్తా. దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. హోలీ చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. ఇంకా అయితే 78 రూపీస్ అయితే ఉంటాయి మన దగ్గర. ఇప్పుడైతే బోండాలు తీసుకోవడానికి వచ్చాము. 10 రూపీస్ అవి కూడా. ఇంకైతే 68 రూపీస్ అయితే ఉంటాయి. 3 ఐటమ్స్ అయితే అయ్యాయి ప్రస్తుతానికి. ఇచ్చాడు సరిపా. 10 రూపీస్కి 5 అయితే ఇచ్చారు. అక్కడి నుంచి తీసుకొని అయితే ఇక్కడికి వచ్చాను. అక్కడ రష్ ఉన్నారని చెప్పి సో ఇక్కడికి వచ్చి ఇంకా తింటున్నాను నేను. తిందాం. వద్దులేమ్మా ఇది. ఇప్పటికి 3 ఐటమ్స్ తినేసావు, ఇంకా 68 ఉంది. చూద్దాం విన్నయ్ ఎలా ఉన్నావు. కానీ చిన్న ఆశ ఉంది. అసలు ఆలోచనే లేదు, నేనే విన్నర్. చూద్దాం. అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్సే. చూద్దామా? చూద్దాం. ఎక్కడికో నువ్వు వస్తా ఉండు, నేను తీసుకెళ్తా ఉంటా. ఆడాడికో తీసుకెళ్తుంది. ఈషో వాళ్ళ బాధపడుతున్నావే. ఇక్కడైతే 2 తినచ్చు అనుకున్నా. పద. ఇప్పుడు నీ కాడ 68 ఉంది. దాంట్లో ఒక్కదానికి 13 రూపీస్ పెట్టి తీసుకుంటే 5 ఐటమ్స్ వస్తాయి. ఇది ఒక్కటే 15 పెట్టి తీసుకున్నాం. కానీ ఇంకైతే 53 రూపీస్ అయితే ఉన్నాయి. నేనైతే ఇంకా 4 ఐటమ్స్ కొనాలి. తప్పు చేసినట్టున్నానే ఇది కొని. ఇంక ఏం కూడా కొనాలి తెలియట్లేదు. అన్నీ అయితే 20 రూపీస్ పైనే చెప్తున్నారు. 4 ఐటమ్స్ అయితే అయిపోయాయి. 5th ఐటమ్కి అయితే లిక్కీస్కి అయితే వచ్చాము.
ఇక్కడైతే ఆరెంజ్ ఐస్ క్రీమ్ అయితే 10 రూపీస్, అదైతే తీసుకొని వస్తాను ఇప్పుడు వెళ్ళి. ఇది చక్రీ మనీనే. ఇదైతే 10 రూపీస్. ఇంకెన్ని చేయాలి? ఇంకా 3 చేయాలి. మనీ అయితే నా దగ్గర ఇప్పుడు 42 రూపీస్ అయితే, 42ఏనా కాదు 43 రూపీస్ కదా, 43 రూపీస్ అయితే ఉన్నాయి. ఇంకా 3 చేయాలి. చేయొచ్చు. అక్కడైతే సమోసా తీసుకొని అయితే వద్దాము. 10 రూపీస్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ వచ్చేసి 33 రూపీస్ అయితే మిగులుతుంది. విన్నర్ చికెన్ డిన్నర్. ఇంకా ఎన్ని ఉన్నాయంటే, ఇంకా ఎన్ని తినాలి? 6 తినేసావు. ఇంకా 2 తినాలి. 33 రూపీస్ ఉన్నాయి. ఇంకా సమోసా 10 రూపాయలేనా? 15 రూపాయలు ఇచ్చేసి 10 అని చెప్తున్నావా? 10 రూపాయలే. ఈ ఛాలెంజ్ ఏమో కానీ నేనైతే తినలేకపోతున్నా. ఇంకైతే 2 ఐటమ్సే కొనాలి. అదే కదా. ఎంత? 10 రూపీస్. 10 ఆడి అల్లి ఏమన్నా చేస్తున్నావా? అది కూడా అడిగిపించాను మాయ్. అదా చెప్పాను కదా, జ్యూసులు, చాక్లెట్లు కొనద్దని. ఇంకా 23 రూపీస్ ఉన్నాయి. ఇంకొక ఐటమే కొనాలి నేను. ఏమంటావక్క? 10 ఐటమ్స్ అని చెప్పుకుంటే బాగుంది. మరి నువ్వే అనుకున్నావు 10 ఐటమ్స్ అని ఉంటే ఖచ్చితంగా ఓడిపోయేదాన్ని. 8 అనింది కాబట్టి సేఫ్. వాచ్ రెడీగా పెట్టుకో అక్క. పానీపూరికి అయితే వచ్చాము. 20 రూపీస్ అంట. Only once. ఇప్పుడు ఛాలెంజ్ అయితే నేనే విన్ అయ్యాను. వాచ్ అయితే కొత్తదైతే ఆర్డర్ చేస్తుందంట. అమెజాన్లో ఉంది కదా, అది అమెజాన్లో అయితే ఉందంట. అది తీసుకున్నాక ఇంటికి వచ్చినాకైతే మీకు నేను వేసుకొని మరీ చూపిస్తాను. ఇంకా ఆ రోజు అయితే చూద్దాం. నేను ఏది అడిగితే ఏది తెచ్చావు చెప్పు. అదైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉందని అయితే ఇది చేసిందంట. అజంతా అయితే చేసిందంట. మరి చూద్దాం ఎలా ఉందో. ఏదైతే మీ వాచ్ అయితే తెచ్చింది. ఓపెన్ కూడా చేసినట్టు. నేను కదా ఓపెన్ చేయాలి. ఓడిపోయిందా? నువ్వు ఓడిపోయినట్టు ఉండు. ఎవరమ్మా ఓడిపోయింది? సరేలే, ఎవరు ఓడిపోయింది చెప్పు. ఏదో రాంగ్ డెసిషన్. ఏం చేద్దాం? ఇంకోసారి చూద్దామా? నేను ఇస్తా ఈసారి నీకు ఛాలెంజ్. ఈసారి నేను వస్తా ఛాలెంజ్కి. రఫ్ ఆడుకుంటుందేమో రా చక్రి, అక్కకిస్తే. ఇంకైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛాలెంజ్ అయితే గెలిచింది నేనే. వాచ్ అయితే చెప్పినట్టయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.